పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. యేసే శక్తిమంతుడు, యేసే గొప్ప దేవుడు. ఈరోజు మనము పునీత పౌలు మికీ మరియు సహచరులు సెయింట్ పాల్ మికీ అండ్ కంపానియన్స్ వేద సాక్షిగా జపాన్ దేశంలో మరణించినటువంటి రక్త సాక్షులుగా మరణించినటువంటి గొప్ప పండుగను కొనియాడుతున్నాం. వారిని యేసుప్రభులాగా సిలువ వేశారు, తర్వాత బొళ్ళముతో పొడిచి చంపేశారు. అటువంటి గురువులు, యేసు సభ గురువులు మరియు ఫ్రాన్సిస్కన్ సభకు చెందినటువంటి బ్రదర్ గురువులు, అలాగే సామాన్యమైన ప్రజలు అనేక మంది చనిపోయినటువంటి గొప్ప దినం, స్మరించే దినం. వాళ్ళ రక్తం మన కోసం పోరాడి మనందరినీ ఈరోజు అద్భుత కార్యములతో నింపునుగాక. We celebrate the feast of St. Paul, Mickey and companions in Japan as they shed their blood. They were crucified and they were pierced with a spear and they gave birth life for so many people who are dying for the church. May their blood speak for us as we meditate on them and this song today, ఏసే గొప్ప దేవుడు. ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న వారు బాసాని ఆశిష్ ప్రత్యూష కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా దైవ ఆశీర్వాదముల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే స్నికిత జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు, అలాగే సిస్టర్ సాంగ్త ఆత్మశాంతి కొరకు అర్పిస్తూ ఉన్నారు. స్నికిత జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు ఈరోజు మంగళవారం, మొదటి మంగళవారం ఈ నెలకు ప్రత్యేక దీవెనలు అంతోని వారి అద్భుత గల ప్రార్థన ద్వారా జరగాలని కూడా ప్రభుని ప్రార్థించుకుందాం. అలాంగ్ విత్ దమ్ లెట్స్ ప్రే త్రూ ద ఇంటర్సెషన్ ఆఫ్ సెయింట్ ఆంటనీ అండ్ ఆల్సో పాల్ మికీ అండ్ కంపానియన్స్ టు బీ బ్లెస్డ్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి
జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాల్ మికీ గారు జపాన్ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి. 1580లో యేసు సభ గురువులుగా చేరిన వారు. జపాన్ దేశంలో సువార్త వ్యాప్తికి ఎందరో గురువులు పాల్పడినటువంటి వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి అయిన అందులో పునీత పౌలు మికీ ఒకరిని చరిత్ర చెప్తోంది. ఆయన తన జీవితమును మఠ ఆలయాలు, దేవ ఆలయాలు, వైద్యశాలలు స్థాపిస్తూ ప్రజల సేవలో ముందు వెళుతున్నటువంటి వ్యక్తిగా జీవించిన టైం. క్రీస్తు ప్రేమరాజ్యం మెల్లమెల్లగా విస్తరింపసాగినటువంటి టైం. విగ్రహారాధన, సృష్టి వస్తువులు, పూజలకు ప్రజల్లో విరక్తి కలుగుతుంది. కావున అటు పరిస్థితిలో జపానులోని స్థానిక మతం నిలబెట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం, క్రైస్తవ గురువులను చంపడం, వధించడమే మార్గమని పౌలు గారు పాలకులు, అక్కడ ఉన్నటువంటి పాలకులు తలంచి ఆ విధంగా ఇంతమంది వ్యక్తులను చంపారు. ఎంతమంది అంటే ఇప్పుడు చదువుతాను. ఆ రోజుల్లో 1596లో క్రైస్తవ బోధకుడు గడ్డు రోజులు, ఆ రోజుల్లో ఆ ప్రాంత పాలక గవర్నరు అయిన హిదోషియేసు క్రైస్తవులకు ద్వేషించి వారిని ఎన్నో హింసలకు పాలు చేశాడు. అతని సలహాదారుడైనటువంటి ఇంకొక వ్యక్తి కూడా క్రైస్తవ వ్యతిరేక వ్యక్తిగా ఉండి దొంగ సాక్షులను పంపి కథోలిక గురువులను మరణదండన విధింపబడినట్లు నల్ల శాసనం జారీ చేశాడు. తత్ఫలితముగా 1597 ఫిబ్రవరి ఇదే దినమున 6వ రోజున జపానులోని గతసాక్షిగా పట్టణంలో మొత్తం 26 మంది గురువులు ఆ రోజు వధింపబడ్డారు. వారితో పాటు మరి గురువులు కాని, అంతేకాక ఫ్రాన్సిస్ వారి 3వ సభకు చెందిన 17 మంది జపాను లౌకిక పౌరులు కూడా వేదసాక్షిగా మరణం పొందినటువంటి గొప్ప రోజు ఈరోజు. 26 మంది గురువులు, 15 మంది మీలాంటి వైవాహిక జీవితం లేకపోతే సామాన్యమైన ప్రజలు వధింపబడినటువంటి, రక్తం చిందినటువంటి గొప్ప రోజు ఇది. ప్రేమన సహోదరి సహోదరులారా, రక్త సాక్షులు, రక్తం మన కోసం పోరాడుతుందని చరిత్ర చెప్తోంది. అది విత్తనములాగా అది మొలస్తుంది, ఆశీర్వాదం మనము పంటలుగా కోసుకునే గొప్ప దినం ఇది. సో మెనీ ప్రీస్, as I was just now telling you, 26 priests were, yes, they were killed, they became martyrs, and 70 lay people were martyred on this day in Japan for the sake of Christ. May their blood speak for us, Amen. Fight for us. Amen. ఈ రోజు పాటలో మనం పాడబోతున్నాం. మహాశ్రమలలో, వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలె నేను జీవించాలయ్యా. ఈరోజు పునీతులు అలాగే మనకు నేర్పిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. యోబు 1:21-22లో నేను దిగంబరుడుగానే వచ్చి తిని దిగంబరుడుగానే మాయమైపోతాను, కానీ దేవునికి స్తుతి కలుగునుగా కానీ చెప్పి యోబు 19:26-27లో ఆయన తన జీవితంలో నేను తప్పక నా రక్షకుని చూస్తాను అని పలికి చివరిగా రెండింతల దీవెనలు పొందుకున్నాడు. జోబ్ fought his race and he had endurance to fight and he received double portion of the reward. Today saints and జోబు జీవితాన్ని మనం కలిసి పాడబోతున్నాం. పాడదామా ప్రేమన సహోదరి సహోదరులారా? The great saints martyrs day. We remember Job who endured and received the reward. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ సూపుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు,
మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ రూపుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. నిత్య పిత దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొట్టమొదటి గుర్తులో యోబు సహనమును పాటించి ఏ విధంగా గెలిచాడో ఆ గొప్ప దేవుని ఆరాధిస్తున్నామని పాడా. హౌ Job endured amidst all kinds of sickness and pains of life and finally won over. We received that blessing through Job today through the great God. Second decade, the రెండవ గుర్తులో దానియేలు ఆత్మ బలముతో లోకమునకు ప్రభువుని చాటి ఏ విధంగా గెలిచి మహోన్నతుడైన దేవుణ్ణి ఆ ప్రజలకు పంచాడో దానిని మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం. దానియేలు తన జీవితంలో సమస్యల మధ్యలో ఇంటి మీద గది కిటికలను యెరూషలేము వైపునకు తెరచి అతడు ఎల్లప్పుడూ చేసినట్లే ఆ కిటికలను తెరచి మోకాళ్ళ మీద ఉండి రోజుకు 3 సార్లు దేవుని ప్రార్థన చేసి వందనములు అర్పించాడు. సమస్యలు చాలా ఘోరంగా ఉంది, ఆయన మాత్రం ఆపలేదు ప్రార్థనను. రిజల్ట్ ఏంటని తెలుసు, దేశం మొత్తం యేసు ప్రభుని యెహోవా ప్రభుని అంగీకరించుకున్నది.
మన ప్రార్థనలోనే ఉన్నది మన దేశం గెలవడం. లోక నాయకుల చేతుల్లో లేదు, ప్రార్థన చేసే మన చేతిలో ఉందని నమ్మాలి అని. ఈరోజు ఈ పునీతుడిని చూడండి, చచ్చిపోయే ముందు ప్రార్థన చేశాడంటండి. బిఫోర్ హీ డైడ్ హీ ప్రేయిడ్. దానియేల్ ప్రేయిడ్, హీ ప్రేయిడ్. దానియేలు ప్రార్థించాడు, ఈ పునీతుడు కూడా ప్రార్థించాడు. చదువుతాను. తన జీవితంలో ఆయన ఇంకా కొంతసేపట్లో మరణానికి ముందు ఒక చక్కటి సందేశాన్ని అందించాడంట. నేనొక ఉత్తమ జపాను పౌరుడు, అలాగే ఉత్తమ క్రైస్తవుడు, అందుకే ఒక ఉత్తమ గురువుగా నా మరణ శిక్షణ క్షణాలను దగ్గరలో ఉన్నాను. నన్ను గమనిస్తున్న మీ అందరికీ నిష్కపటముగా చెప్పదలంచినది ఒకటే ముఖ్య విషయం. అదేమిటంటే క్రైస్తవం ఒకటే రక్షణమిచ్చే నిజ ఏక మార్గం. నా విశ్వాసం యొక్క సూచన ప్రకారం నేను నా శత్రువులను క్షమిస్తున్నాను, నన్ను అవమానించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను, చివరకు మరణశిక్ష విధించిన చక్రవర్తిని కూడా సంతోషముతో మన్నిస్తున్నాను. నా మరణం కొరకే వారందరికీ క్షమిస్తున్నాను. నేను వారిని బ్రతిమాలికనది ఏమనగా వారంతట వారు ముందుకు వచ్చి జ్ఞానస్నానం పొందాలి, మంచి క్రైస్తవులుగా మారాలి. చనిపోవటానికి ముందు తన జీవితాన్ని చక్కగా నేను ఎలా జీవించాను నాకు తెలుసు, అందువల్ల నేను సిద్ధమే అని అంటున్నాడు. మంచి గురువుగా జీవించాను, మంచి జపానీయ దేశుడిగా నేను జీవించాను అని చెప్పి తను చంపబోతున్నటువంటి he was praying for the even the emperor who is going to punish him and make him to be killed. He prays for those who are going to kill him. He says one thing is for sure, there's only one way, that is Christ. And he says, I want all of you before I die, you yourself should come forward and get baptized. చివరి దశ వరకు తన జీవితంలో అందరినీ మన్నించి ప్రేమించి రక్షించిన పునీతుని ప్రార్థన, అలాంటి ప్రార్థనను చేయగలుగుతానా ఆలోచిస్తున్నాను. ఈరోజు చనిపోయే టైం, కొంతసేపట్లో కత్తితో పొడిచి చంపబోతున్నారు, సిలువ వేసి చంపబోతున్నారు. ఆ టైంలో ఈ ప్రార్థన, దానియేలు ప్రార్థన, అలాగే వాల్మీకి గారు ప్రార్థన మనలో ప్రార్థన అభిషేకముగా వచ్చునుగాక. ప్రార్థనతో పాడుదమ్మ ప్రేమన సహోదరి సహోదరులారా. గొప్ప దేవుడే ఈ వరప్రసాదములను మనకు దయచేయునుగాక. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ రూపుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ రూపుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెదను. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెదను. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్.
ప్రార్థనతో ఈ సంవత్సరం అద్భుతాలు పొందే దానియేలు అభిషేకం, వాల్మీకి అభిషేకం రావాలని ప్రార్థిస్తాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జీవించినప్పుడు కూడా సాక్షులుగానే జీవించారు, మరణించినప్పుడు కూడా సాక్షులుగానే జీవిస్తున్నారు. తనకు మాత్రమే కాకుండా తనతో పాటు చంపబడుతున్న ప్రజలను కూడా ప్రోత్సహించాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అందుకే యేసే గొప్ప దేవుడిని పాడుతున్నాం. నాట్ ఓన్లీ హీ, దోస్ హు ఆర్ సపోజ్ టు డై విత్ హిమ్, సో మెనీ ఆఫ్ దమ్ హీ ఎన్కరేజ్ దమ్. చదువుతాను. తనతో పాటు వేద సాక్షి మరణం పొందబోతున్న వారందరూ తమ విశ్వాసములు బలంగా ఉండమని అర్థించాడు. వారు ప్రభు గీతాలు గానించారు. యేసు ప్రభు మరియ తల్లి మాతల నామాల్ని పదే పదే వల్లించారు. పిమ్మట కసాయి బట్టలు తమ కత్తులు తీసి ఒక్కొక్కరిని వధించి రక్తబేరులు పారించారు. లాస్ట్ మినిట్ ఆల్సో హీ వాస్ ఏబుల్ టు ఎన్కరేజ్ అదర్స్. మన జీవితమే మనలను బలపరచుకోవటానికి, ఇతరులను బలపరచి నడిపించడానికి. అందుకే మనం బ్రతికి ఉన్నాం. మన ప్రాణం దేవుడిచ్చిన దానం. అందుకే ఇష్టమైన జీవితం, సాక్షి జీవితం మనం కూడా జీవించుటకు ఇంతమంది రక్త సాక్షులు ఈరోజు మన కోసం ప్రార్థిస్తున్నారు. ఇష్టమైన జీవితం. లార్డ్, ఐ వాంట్ టు లివ్ అ లైఫ్ ప్లీజింగ్ టు యూ, అండ్ సో మెనీ ఆర్ సపోర్టింగ్ మీ టుడే. సెయింట్ యాంటనీ, వాల్మీకి, సో మెనీ సెయింట్స్, మార్టర్స్ టుడే. వాళ్ళ రక్తంతో కలిసి మన రక్తం పని చేస్తే ఎంతో మందికి ఆశీర్వాదం. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. యేసే గొప్ప దేవుడు వాల్మీకిని, దానియేలును, యోబును, అంతోని వారిని దీవించిన దేవుడు మనల్ని దీవించిన గారు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ రూపుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ రూపుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభు కోసం నడిచిన యోనోకు లాంటి జీవితం మాకు కావాలని ప్రార్థిస్తాను. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన యోనుకు వలె జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడిచి
ఎంతో ఇష్టడై సాక్ష్యము పొందిన అనుకువలనే జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత మహిమ కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ ఘనము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. ఇంతమంది సాక్ష్యం విన్న తర్వాత నీవు ఎందుకు ఇలా జీవించకూడదని ఆశ కలిగిన మనకే ఈ పాట ఈ ప్రార్థన జరుగునుగాక ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం చిందవలసిన రక్తమునకు బదులుగా యేసు ప్రభు రక్తం చిందాడు పావురం వలె అని మనం ఆదివారం విన్న విషయం మీలో ఎక్కువ అవుతుందని నమ్ముచున్నాను. వేర్ వీ ఆర్ సపోజ్ టు డై, జీసస్ క్రైస్ట్ ఫార్ హిమ్ ద pigeons dove, and later he for us died on the cross. That was the theme, and how he blessed us and how he takes us from Nazareth to Jerusalem. Hope it is echoing in your ears. నాజరేతు నుండి యెరూషలేమునకు ఎట్లా వెళ్ళి దీవెనగా జీవించాలని గడిచిన ఆదివారం నేర్చుకున్నాం. ఈరోజు రక్త సాక్షులు ఇంతమంది రక్తం చిందారు. మనం చిందవలసిన రక్తం ఇది. కానీ మనము ఈరోజు క్షేమంగా ఉన్నానంటే, భద్రంగా ఉన్నానంటే, యాక్సిడెంట్ జరగకుండా కాపాడుతున్న ఇంతమంది పుణ్య పురుషులు. ఎవరో చేసిన పుణ్యం ఇది అంటారు. నాకైతే మా తాత, మా అమ్మ, నాన్న చేసిన పుణ్యం, అలాగే మీ జీవితంలో అనేక మంది చేసిన పుణ్యం. వాళ్ళని తలంచండి. వాళ్ళ రక్తం మనకు సంరక్షణగా యేసు రక్తముతో మారాలని ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మరియు నా కుటుంబమును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ
వారందరూ ప్రత్యేకంగా డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఎన్నటికి వినాశనం కాకుండా కాపాడుము తండ్రి ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా సెయింట్ ఫౌస్టినా పునీత పౌలుమికి మరియు సహచరులారా పునీత అంతోని వారా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప పునీతుల పండుగ సందర్భంగా మనం అనేక విషయాలు ఈరోజు ఇంతమంది బైబిల్ గ్రంథంలో ఆదర్శ జీవులను మనకు ముందుగా నడిచిన వాళ్ళు నక్షత్రంలాగా ప్రకాశించే వాళ్ళలాగా మనం జీవించుటకై ఈరోజు నేర్చుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం మరి రేపటి దినం సాయంత్రం చిన్న కాకాని అనే ప్రదేశంలో వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి. మన క్యాలెండర్స్ కూడా అక్కడ లభ్యమవుతాయి. అలాగే వచ్చే ఆదివారం స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేక ప్రార్థన స్టూడెంట్స్ కార్డు ఉచితంగా మీకు ప్రింట్ చేసి మీ చేతులు ఇవ్వబోతున్నాం. అందువలన స్టూడెంట్స్ అందరినీ పరీక్షలు రాస్తున్న వాళ్ళందరినీ కొన్ని వేల సంఖ్యలో రావాలి. అలా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి చేర్చాలి, మీ బాధ్యత. నేనైతే ఇక్కడ ఉన్న బృందముతో ప్రార్థన రాసాం. కొద్దిగా కష్టమే చాలా పనుల మధ్యలో. So many programs are going on. We have written a beautiful prayer for your students. Please send all the students. ఎవరైనా గురువులు కన్యాస్త్రులు లేకపోతే ప్రిన్సిపాల్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే బస్సులలో కూడా వాళ్ళని తీసుకొచ్చి స్టూడెంట్స్ ప్రేయర్ అటెండ్ చేసినట్టు చూడండి. పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఒక్కరోజే అడుగుతున్నాడు దేవుడు మిమ్మల్ని. వన్ డే గాడ్ ఈస్ ఆస్కింగ్. దట్ ఈస్ కమింగ్ సండే 11th 10 o'clock to 1 o'clock విల్ బి హ్యావింగ్ ద స్టూడెంట్స్ ప్రేయర్. వచ్చే ఆదివారం 10 గంటల నుంచి 1 గంటల వరకు స్టూడెంట్స్ ప్రేయర్. తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రతి వస్తువును దీవిస్తాం, వాళ్ళని దీవిస్తాం. విల్ బ్లెస్ దమ్. ప్లీజ్ టెల్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆన్ మై బిహాఫ్ టు సెండ్ ద స్టూడెంట్స్ ఫర్ దిస్ వన్ డే ప్రోగ్రామ్. వన్ డే ప్రోగ్రామ్ విల్ బ్రింగ్ 1000-fold బ్లెస్సింగ్స్. అదే రోజున పెద్ద హాల్లో లూర్దు మాత పండుగ ప్రసంగాలు, తర్వాత వాక్య పరిచర్య, ప్రదక్షిణ కూడా జరుగుతుంది. మీరందరూ ఆహ్వానితులే. సేమ్ డే ఫ్రమ్ 10 o'clock విల్ బి హ్యావింగ్ స్పెషల్ రిఫ్లెక్షన్ ఆన్ అవర్ లేడీ ఆఫ్ లూడ్స్ అండ్ ఆల్సో విల్ బి హ్యావింగ్ ప్రొసెషన్. డోంట్ మిస్ ఇట్. అమ్మా అని పిలిచే ఇంకొక భాగ్యం 11వ తారీఖు మీకు లభిస్తుంది. ఈరోజు మనము నవదిన ప్రార్థనలో 5వ రోజునకు చేరి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, టుడే వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద 5th day ఆఫ్ నొవీనా టు అవర్ లేడీ ఆఫ్ లూడ్స్. లూర్దు మాత మా కొరకు ప్రార్థించండి. పునీత బెర్నదత్తమ్మ మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ లూడ్స్ Pray for us. సెయింట్ బెర్నడెట్. Pray for us. 4వ గుర్తులో మనము నేను ద్రోహం చేయను, దేవునికి భగవద్ ద్రోహం నేను చేయను అని పాపం వెంటాడినప్పుడు ఒకరు చెప్పాడు. ఆయన పేరే పాత నిబంధనలు యోసేపు. ఆదికాండం 39:9 అలా చదువుతున్నాం. In Old Testament we hear about a person after whom sin and lust was after him. He is able to say, this is sin against the Holy Spirit. I can't do it. Genesis 39:9. ఆ యోసేపు అభిషేకం మన మీద వచ్చునుగాక. Amen. జోసెఫ్స్ అనాయింటింగ్ టు కమ్. పాడుదామ ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప దేవుడు ఇంత గొప్ప వ్యక్తులను సాక్షులుగా మార్చిన వాడు నన్ను మార్చలేడా అని నమ్మకముతో ప్రవచన రూపంలో పాడే పాట. Thank you, Lord. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ రూపుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ రూపుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యోసేపు అభిషేకం కోసం ప్రార్థించే 4వ గుర్తు.
ప్రభుకు ద్రోహముగా పాపము చేయనని పట్టుదలతో జీవించిన యోసేపు వలెనే జీవించెదను. ప్రభుకు ద్రోహముగా పాపము చేయనని పట్టుదలతో జీవించిన యోసేపు వలెనే జీవించెదను. పరిశుద్ధ దేవుడు మహోన్నతుడు మహిమాన్వితుడు మన ప్రభు యేసే. పరిశుద్ధ దేవుడు మహోన్నతుడు మహిమాన్వితుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. ప్రతి దానిలో కలుగును ఆమేన్ అని చెప్తున్నాం. అట్లే జరుగును గాక ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఈరోజు జపాన్ దేశంలో మరణించినట్టు పాల్మికి వాళ్ళ యొక్క సహచరులు పండుగను కొనియాడుతున్నాం. చివరి భాగం పునీత ఫ్రాన్సిస్ సౌరివ గారు క్రీస్తు శకం 1549లో జపాను క్రైస్తవానికి పునాదులు వేసిన పిమ్మట కొనసాగిన వేద హింసలు దౌర్జన్యాలు దాదాపు 200 సంవత్సరాల వరకు కొనసాగిందంట. ఈ వేద హింసల్లో దాదాపు 4000 మంది పైగా కథోలిక విశ్వాసులు ప్రాణాలు కారుణ్య యేసునకు సాక్షులుగా వాళ్ళ జీవితం మారిపోయిందంట. 4000 మంది కంటే పైగా. ఈ విషయం అసలు జపాన్లో ఇలా జరిగిందని నాకు తెలియదు. 4000 మంది సామాన్యమైన ప్రజలు కథోలికులు చనిపోయారు దేవుని కోసం. విదేశీ గురువులు ప్రవేశం నిషేధింపబడింది. జపానులో క్రైస్తవ గుడులు నేలమట్టంగా అయిపోయినటువంటి పరిస్థితి. ఇలా ముందుకు సాగినటువంటి పరిస్థితి అయితే 19వ శతాబ్దపు చివరి సంవత్సరాల నుండి మాత్రమే క్రైస్తవమునకు స్వేచ్ఛ ఇవ్వబడినది. మనకెంత స్వేచ్ఛ కదా! పుట్టినప్పటి నుంచి ఎవరమన్నా ఆటంకపరచట్లేదు. బాగానే ఎంత మనం ఎదగాలి. ఆ ప్రదేశంలో ఇంతమంది రక్తం చెందితేనే క్రైస్తవ వేదం నాటబడింది. పునీత శౌరి గారు అనుకొని ఉంటారు, అరే నేను కంటిన్యూ చేస్తుంటే బాగుండేదని. మనం ఏదైనా లోకంలో జీవించి మరణించి వదిలిపెట్టి వెళితే అది మన తర్వాత కూడా అది వికసిస్తుంది. మీకు తెలియదు అసలు. నీవు చేసే పోరాటం ఎవరికి తెలియదు. నీలో ఉన్నటువంటి ఆ విత్తనంలాగా నశించిపోయే జీవితం ఎవరికి తెలియదు. నీ వదిలి వెళుతావు ఒక గొప్ప వంశాన్ని దేవుని కోసం. యు లీవ్ ఎ లెగసీ ఆఫ్టర్ యూ. ప్లీజ్ రిమెంబర్ దాట్. బాధపడవద్దు. హింసలు, అవమానం, దుఃఖము విత్తనంలాగా నశించిపోతే నీ ద్వారా అనేక మంది రక్షింపబడతాయి. రోమీయులకు రాసిన లేఖ 14:8 అందుకే
పౌలు అంటాడు, మనము జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినా మరణించినా మనము ప్రభువునకు చెందిన వాళ్ళం. Thank you, Lord. Whether we live or die, we only live for him. So whether we live or die, it's for him. That's the way Paul looked at his life in Romans 14:8. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు వలె నేను జీవించాలయ్యా. సలహాదారుడా యెషయా 9:6 ఆ సలహాలతో నన్ను ఈ నెలంతా నడుపమని ప్రార్థించి ముగిస్తాం. రేపటి దినం నుండి ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు దీవించును గాక. From tomorrow the English retreat be blessed. Amen. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ రూపుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ రూపుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవించినను మరణించినను ప్రభు కొరకైనే జీవించెదనన్న పౌలు వలెనే జీవించెదను. జీవించినను మరణించినను ప్రభు కొరకైనే జీవించెదనన్న పౌలు వలనే జీవించెదను. సలహదారుడు బలాఢ్యుడైన ప్రభు, శాశ్వతుడైన తండ్రి మన ప్రభు యేసే. సలహదారుడు బలాఢ్యుడైన ప్రభు, శాశ్వతుడైన తండ్రి మన ప్రభు యేసే. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. From tomorrow, as I told during the prayer, we begin the English retreat, and special retreat it is. It is also a preparation for the Lent. Why Lent? Why to fast? Why to pray? How Mother Mary, like a co-redeemer, carried the cross. All these beautiful things are explained to you. దయచేసి గమనించండి, ఈ నెలలో జరగబోయే తెలుగు వడకం ప్రత్యేక తపస్సుకాల వడకం. డేట్ చెప్తాను. ఫిబ్రవరి 19 సాయంత్రం నుండి 23 సాయంత్రం 4 గంటల వరకు. ఎందుకు తపస్సు కాలం? ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం అంటే ఏమిటి? యేసు ప్రభు ఎందుకు మరణించాడు? సహచరులుగా సిలువను మోసి అమ్మ మరియ తల్లి ఎలా ఆయనతో నిజంగా రోజు మరణించింది జీవితంలో. ఇలాంటి గొప్ప సత్యములను తపస్సు కాలంలో నేర్చుకోవటానికి రండి. తపస్సు కాలం దేవుడి అనుగ్రహ కాలం. ముందుగానే బుక్ చేసుకోండి, లేకపోతే రూమ్స్ దొరకవు. ప్రార్థించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఆదివారం కూడా తపస్సు కాలంలో ప్రత్యేక సందేశములు ఉంటాయి. రండి, దీవించబడండి. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మధ్యలో నేను పావురం వలె యేసుప్రభులాగా మనము ఏ విధంగా సాక్షులుగా మారని చెప్పాను, ఆదివారం అని చెప్పాను. అది మొదటి శుక్రవారం ఇచ్చిన ప్రసంగం. మీరు వినండి, మిమ్మల్ని దేవుడు నాజరేతు నుండి యెరూషలేమునకు చేర్చునుగాక. ఆమేన్. In between, when I was saying about how like a pigeon that died for Jesus and Jesus died for us, I was mentioning it is a Sunday service, not Sunday, first Friday sermon. Watch that and take yourself from Nazareth, from that place where nothing good comes, to Jerusalem. That's the topic. Be blessed as you listen to these talks. అండ్ ఈ లింక్ను అందరికి పంపిస్తూ మంగళవారం అంతని వారి ద్వారా ఈరోజు పాడినవన్నీ పాల్ మిక్కీ పండుగ ద్వారా జరుగునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత పాలు మిక్కీ మరియు సహచరుల యొక్క రక్త సాక్షుల పోరాటము ద్వారా మీరు రక్తం చెంది పోరాడి పొందలేని అద్భుత కార్యములను దేవుడు దయచేసి అద్భుత అంతోని వారి ద్వారా పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మలను దీవించి నెలంతా అద్భుతంగా నడిపించునుగాక. Along with St. Paul, Mickey and companions, as they shed their blood on this day, Memorial Day, and through the intercession of St. Anthony, may miraculous month begin. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిన వారిని ఆయన లేవనెత్తనని రేపటి దినం పాట పాడబోతున్నాం. పడిపోకుండా కాపాడే పాట అది. రేపటి దినం కూడా చూసే వరకు గాడ్ బ్లెస్ యు.